హలో వ్యూవర్స్, డాక్టర్ పూర్ణిమ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఒక కపుల్ మా దగ్గరికి వచ్చారనమాట సంతానం కోసమని. సో హస్బెండ్ కౌంట్లో కొంచెం ప్రాబ్లం ఉండింది, అందుకని చెప్పి వాళ్ళకి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేస్తే ఆయనకి థైరాయిడ్ కొంచెం TSH హార్మోన్ ఉన్నది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పాము. చెప్పగానే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారనమాట. అదేంటి థైరాయిడ్ ప్రాబ్లం మగవాళ్ళలో కూడా వస్తుందా? ఎప్పుడు చూసినా ఆడవాళ్ళలోనే చూసాం కదా, అసలు మగవాళ్ళలో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందా అని దే కుడ్ నాట్ ఈవెన్ యాక్సెప్ట్ ఇట్. సో అందుకని ఈ వీడియో చేద్దామని చెప్పి ఈరోజు డిసైడ్ అయ్యామన్నమాట. సో థైరాయిడ్ ప్రాబ్లం అన్నది మగవారిలో ఉండొచ్చండి, ఆడవారిలో కూడా ఉండొచ్చు. అసలు మగవారిలో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి అసలు ఎవరికీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థైరాయిడ్ టెస్ట్ అన్నది మగవాళ్ళకి కూడా చేస్తారు అని కూడా చాలామందికి తెలియదు. అసలు జనరల్గా లేడీస్లోనే ఎందుకు చేస్తూ పోతాము అంటే, ఇప్పుడు పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ అనగానే లేడీస్కి అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేస్తాము. లేదంటే మంత్ కరెక్ట్గా రావట్లేదు, డేట్లు కరెక్ట్గా రావట్లేదు, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే కంపల్సరీగా మేము థైరాయిడ్ని చెక్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అందుకని లేడీస్లో చాలామందికి థైరాయిడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ అనేది బయటపడుతూ పోతుంది. మగవారిలో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు జనరల్గా టెస్టులు చేయించుకోవడము తక్కువే ఉంటుంది. ప్లస్ మగవారిలో హైపోథైరాయిడిజం అనేది రావచ్చు అని చాలామందికి తెలియదు, చాలామంది థైరాయిడ్ టెస్ట్ చేయించుకోరు. అందుకని మగవారిలో బయటపడట్లేదు. అఫ్కోర్స్ ఇన్సిడెంట్స్ కూడా కొంచెం తక్కువే మగవారిలో, బట్ స్టిల్ మగవాళ్ళల్లో కూడా హైపోథైరాయిడిజం అన్నది వస్తుందండి. మాకు జనరల్గా ఎప్పుడు మేము చేపిస్తాము అంటే, ఎవరికైతే కౌంట్లో చాలా ప్రాబ్లం ఉంది, ప్లస్ మగవాళ్ళలో ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, కలవడంలో ఇబ్బంది ఉంది, లేదంటే బాగా ఎప్పుడు చూసినా లేజీగా ఉంటారు, సడన్గా వెయిట్ గెయిన్ అయ్యారు, ఇంటాలరెన్స్ టు కోల్డ్ ఉంది, సడన్గా ఈ మధ్యలో వాయిస్ మారింది, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైతే చెప్తూ ఉంటారో హస్బెండ్స్ లేదా మెయిల్ పార్ట్నర్స్, అలాంటి వాళ్ళకందరికీ కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చేపిస్తాము. T3, T4, TSH, ఫ్రీ T4 అన్నీ కూడా చేపిస్తామన్నమాట. సో మగవారిలో కూడా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని డిటెక్ట్ అవుతుందో అప్పుడు మనం దానికి సంబంధించిన మ్యాక్సిమం ట్యాబ్లెట్స్తో క్యూర్ అయిపోతుందండి. మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సో దాని ద్వారా మనం ట్యాబ్లెట్స్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సెమెన్ కౌంట్, స్పర్మ్ కౌంట్ కూడా మనకి ఇంప్రూవ్ అవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది. దానితో పాటు మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, సడన్ వెయిట్ గెయిన్ కానీ, ఊరికి అలసటగా అనిపించడం, బద్ధకంగా అనిపించడము, మోషన్ ఫ్రీ లేకపోవడము, కాన్స్టిపేషన్, లేదంటే వాయిస్ ప్రాబ్లము, నిద్రపోతున్నప్పుడు బాగా గురక రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కంపల్సరీగా థైరాయిడ్ టెస్ట్ అన్నది చేయించుకోండి. మగవాళ్ళల్లో థైరాయిడ్ రాదు అని ఎక్కడా కూడా లేదండి. మగవాళ్ళల్లో కూడా ఇప్పుడు మేము చాలామందికి చూస్తున్నాము హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి కపుల్ అందరూ కూడా సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు సెమెన్ కౌంట్ తక్కువ ఉంది, లేదంటే అసలు శాంపుల్ ఇవ్వడమే ప్రాబ్లం అవుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, అసలు పెనిస్ అన్నది ఎరెక్ట్ కావట్లేదు, సెక్షువల్ ఇంటర్కోర్స్లో ప్రాబ్లం అవుతుంది, ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళు కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి మీ థైరాయిడ్ టెస్ట్, కంప్లీట్ థైరాయిడ్ ప్రొఫైల్ అంతా చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అన్నది తీసుకోండి. మగవాళ్ళల్లో కూడా హైపోథైరాయిడిజం వల్ల సెమెన్ కౌంట్ చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, మొటిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, మార్ఫాలజీ, అన్ని రకాల పారామీటర్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. సో మగవాళ్ళల్లో హైపోథైరాయిడిజం కూడా ఇన్సిడెన్స్ అన్నది ఈ మధ్యలో బాగా పెరుగుతుంది. ఈ మధ్యలో టెస్టింగ్ అన్నది ఎక్కువైంది కాబట్టి చాలామందికి ఈ మధ్యలో బయటపడుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అనగానే, అయ్యో మేడం తప్పు చెప్తున్నారు, నాకు చెప్తున్నారు ఏంటి థైరాయిడ్ ఉందని, అసలు నాకు థైరాయిడ్ టెస్ట్ చేస్తారా అని చెప్పి అనుకోకుండా మీ సిచ్యువేషన్కి, మీ సిమ్టమ్స్కి ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తే కంపల్సరీగా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. దానితో టెన్షన్ పడేది ఏమీ లేదు. మీకు ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన చిన్న సింపుల్ ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు. అది డైలీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వేసుకోమని చెప్తాము. లైక్ మార్నింగ్ లేవగానే 6:30 or 7 o'clockకి ట్యాబ్లెట్ వేసేసుకోమంటాము. అది వేసుకున్న తర్వాత ఒక 2-3 hours వరకు కూడా ఏం తినకూడదు, తాగకూడదు అని చెప్తామన్నమాట. సో దట్ దాని యాక్షన్ మంచిగా రావడానికి. అలా ఒక చిన్న సింపుల్ ట్యాబ్లెట్తో మీరు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.